హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కంపారిజన్. నేను ఈ ఛానల్కి కొత్త అడ్మిన్ని అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ వీడియో. చాలా రోజుల నుంచి బడ్జెట్లో ఇయర్ బడ్స్ కంపారిజన్ వీడియో ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. ఇవాళ అయితే 2 ఇయర్ బడ్స్ మనకి ఫ్రీగా వచ్చేసాయి. ఒకటి నాయిస్ అండ్ ఇంకొకటి బౌల్. సో ఫ్రీగా అంటే ఎలా అనుకుంటున్నారేమో, క్రిస్మస్ గిఫ్ట్ అదే సీక్రెట్ శాంటాలో నాకు వచ్చినది. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ బౌల్ అండ్ ఇది నాయిస్. ఈ రెండు ఇవాళ కంపేర్ చేసి ఏది బెటర్ చూసేది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవే ఫ్రెండ్స్ మనం కంపేర్ చేసే 2 ప్రోడక్ట్స్. ఇది నాయిస్, ఇది బౌల్ Z40. సో మనం బాక్స్ మీద ఉన్న బేసిక్ ఫీచర్స్ అయితే ఏమేమి మెన్షన్ చేశాడో స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇక్కడ మనకు ఓన్లీ లోగో మాత్రమే ఉంది. ఇటు సైడ్ వచ్చేసి మనకి నాయిస్ లోగో అయితే ఉంది ఫ్రెండ్స్. తర్వాత 45 hours ప్లే టైమ్ అని మెన్షన్ చేశాడు. లో లేటెన్సీ క్వాడ్ మైక్ డీటెయిల్స్ విత్ ENC అని ఉంది. సైడ్కి వచ్చేసి మనకి డ్రైవర్ అండ్ మిగతా డీటెయిల్స్ మెన్షన్ చేశాడు. డ్రైవర్ వచ్చేసి మనకి 30 mm డ్రైవర్. తర్వాత ఛార్జింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇన్స్టా ఛార్జ్ 10 minutes ఛార్జ్ చేస్తే మనకి 200 minutes ప్లే టైం, అంటే ఆల్మోస్ట్ 3 hours ప్లస్ ఆఫ్ ప్లే టైం అని ఉంది. తర్వాత IPX5 వాటర్ రెసిస్టెన్స్ అండ్ HD ఆడియో సపోర్ట్ అయితే ఇందులో ఉన్నాయి. అలాగే మనం బౌల్ట్ చూసుకున్నట్టయితే బౌల్ట్ మీద కూడా బాక్స్ మీద మనకి కంపెనీ లోగో అండ్ నేమ్ అయితే ఉన్నాయి. తర్వాత మనకి జెన్ మోడ్ ENC ఫర్ క్లియర్ కాలింగ్ అని అయితే ఉంది. తర్వాత మనకి డ్రైవర్స్ వచ్చేసి టెక్ బాస్ డ్రైవర్స్ అని చెప్పి మెన్షన్ చేశాడు. బ్యాక్ వచ్చేసి మనకి గేమింగ్ కోసం ఎక్కువ యూస్ చేసే వాళ్ళ కోసం మనకి లో లేటెన్సీ గేమింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. తర్వాత బూమెక్స్ డ్రైవర్స్ అని ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ మనకి ఉందని ఎలానో తెలుసు. తర్వాత ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఇంకా డ్యూయల్ మాస్టర్ అని చెప్పి మెన్షన్ చేసింది. ఫస్ట్ మనం నాయిస్ ప్రోడక్ట్ ఓపెన్ చేసేద్దాం. బాక్స్ అయితే ఓపెన్ చేసేసాం. ఇందులో మనకి ఏమేమి వచ్చాయో చూద్దాం. సో ఇవే మన ఇయర్ బడ్స్ అండి. సో స్మూత్ ఫినిష్ ఉంది. ఇది మన ప్రోడక్ట్. యాక్సెసరీస్ అయితే ఏమి ఇచ్చాడో చూద్దాం. మనకి ఛార్జింగ్, ఇది మన ఛార్జర్ డీటెయిల్స్, ఛార్జర్ పోర్ట్ ఏమంటారు, ఇది మన ఛార్జింగ్ కేబుల్ అండ్ ఇంకా ఎక్స్ట్రా సెట్ ఆఫ్ బడ్స్ కూడా ఇచ్చాడు విత్ వేరియస్ సైజెస్. ఇంకా ఏమైనా చూద్దాం ఈ బాక్స్లో. సో మనకి స్టిక్కర్స్ ఇచ్చాడు, నాయిస్ లోగో, ఇది వారంటీ కార్డ్, ఇది వారంటీ రిజిస్టర్ చేసుకోవడానికి ఒక కార్డ్ ఇచ్చాడు. సో ఈ నాయిస్ ప్రోడక్ట్ అనేది మనకి 1 year వారంటీతో వస్తుంది. ఇది స్కాన్ చేసి మనం వారంటీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది యూజర్ మాన్యువల్. సో మనకి మాన్యువల్తో ఏమేమైతే వచ్చాయి ప్రోడక్ట్, ఛార్జింగ్ కేసు. నాయిస్ బాక్స్లో మనకు వచ్చిన టోటల్ కంటెంట్స్ ఇవి. నెక్స్ట్ మనం బౌల్ట్లో ఏమేమో వచ్చాయో చూద్దాం. ఇప్పుడు మనం బౌల్ట్ బాక్స్ కూడా ఓపెన్ చేసేద్దాం. ఇది మన ప్రోడక్ట్. చాలా డిఫరెంట్ అండ్ రిచ్ కలర్, చూడ్డానికి కూడా చాలా, నాకు పర్సనలీ దిస్ ఇస్ మై ఫేవరెట్ లుక్. అండ్ యాక్సెసరీస్ ఏమున్నాయో చూద్దాం. సో ఇది మన ఛార్జింగ్ కేబుల్, ఎక్స్ట్రా సెట్ ఆఫ్ బడ్స్ ఇచ్చాడు. అండ్ ఇందులో కూడా మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే వచ్చేసింది. సో ఇది స్కాన్ చేస్తే మనకి 3 months, అంటే టోటల్ మనకి 15 months ఆఫ్ వారంటీతో అయితే ఈ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. నాయిస్లో మనకి ఓన్లీ 12 months ఆఫ్ వారంటీ అని చెప్పి మనం చూసాం. బౌల్ట్తో అయితే మనకు వచ్చిన ఓవరాల్ కంటెంట్స్ ఇవి. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేసి వాటి బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో మనం తెలుసుకుందాం.
ఇప్పుడు మనం ఈ రెండు ప్రోడక్ట్స్కి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కంపేర్ చేద్దాం. కేస్ వచ్చేసరికి మనకి నాయిస్ చాలా రిచ్ అండ్ ప్రీమియం లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది కొంచెం క్లాసీ మోడల్లో ఉంది అండ్ కొంచెం ప్లాస్టిక్ ఫీల్ అయితే ఉంది. ఛార్జింగ్ ఇండికేటర్ అనేది రెండింటికి మనకి కామన్గా ఉంది. అండ్ బౌల్ట్లో వచ్చేసి మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, నాయిస్ కూడా మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్తోనే వస్తుంది. ఓపెన్ చేసినప్పుడు కూడా కంపేర్ చేసుకుంటే నాయిస్ వచ్చేసి మనకి ఎక్కువ ప్రీమియం అండ్ రిచ్గా అనిపిస్తుంది కంపేర్ టు బౌల్ట్. ఓపెన్ చేసి బడ్స్ అయితే బయటికి తీద్దాం. కేస్ డిజైన్ అయితే చూసాం కదా, ఇప్పుడు మనం బడ్స్ కూడా ఎలా డిజైన్ ఉందో చూద్దాం. ఇది మన నాయిస్ బడ్స్, ఇది మన బౌల్ట్ బడ్స్. ఇది వచ్చేసి మనకి చాలా రిచ్ అండ్ ప్రీమియం లుక్తో అయితే వస్తుంది. బౌల్ట్ మనకి ఓల్డ్ స్టైల్ అండ్ వింటేజ్ ఫీల్ వస్తుంది. బట్ ఓన్లీ లుక్ మాత్రమే కాదు కదా, మనం ఫీచర్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో నెక్స్ట్ మనం ఫీచర్స్ కంపేర్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు లుక్ అండ్ డిజైన్ అయితే చూసేశారు కదా మన కొత్త అడ్మిన్ ద్వారా. సో మన కొత్త అడ్మిన్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని అనుకుంటున్నాను నేను. సో మనం ఇప్పుడు ఫీచర్స్ గురించి మాట్లాడేసుకుందాం. సో ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక మేజర్ ఫీచర్స్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూడగలరు మీరు. సో మేజర్ ఫీచర్స్ అయితే కంపేర్ చేశాను నేను Z40 అండ్ నాయిస్కి. సో ఫస్ట్ మనం ఫిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక రెండు ఇన్ ఇయర్ అయితే ఇచ్చారు. Z40 అండ్ నాయిస్కి కూడా రెండు ఇన్ ఇయర్ అనే ఉన్నాయి. అండ్ ప్రొడక్షన్ వచ్చేసరికి రెండు IPX5 అయితే ఇచ్చారు. అండ్ వెయిట్ వచ్చేసరికి 6.6 గ్రామ్సే రెండు కూడా. అండ్ స్పీకర్స్ వచ్చేసరికి రెండు స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాయిస్ రిడక్షన్. సో నాయిస్ రిడక్షన్ గురించి మాట్లాడుకున్నట్టే కనుక Z40లో మనకి నాయిస్ రిడక్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ నాయిస్ రిడక్షన్ ఇన్ నాయిస్ అయితే కనుక తక్కువ ఉంటుంది. సో అక్కడ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు Z40కి. అండ్ డ్రైవర్ సైజ్ వచ్చేసరికి 10mm డ్రైవర్స్ అయితే ఇచ్చారు బౌల్ట్ Z40లో. బట్ నాయిస్లో అయితే 14.2mm డ్రైవర్స్ అయితే ఇచ్చారు, విచ్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ Z40లో మనకి మెన్షన్ చేశారు. సో Z40లో ఏం మెన్షన్ చేశారంటే వాళ్ళు బేస్ ఎక్స్ డ్రైవర్స్ అయితే ఇచ్చారని చెప్పిచ్చారు. సో వాళ్ళ ఓన్ డ్రైవర్స్ అవి 10mm డ్రైవర్స్తో పాటు బేస్ ఎక్స్ డ్రైవర్స్ అని చెప్పి కొత్తగా వాళ్ళ ఓన్ డ్రైవర్స్ అయితే ఇచ్చారు. సో దాని ద్వారా చూసుకున్నట్టయితే కనుక మనకి కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది కంపేర్డ్ టు నాయిస్. సో బట్ ఇక్కడ కంపారిజన్ 14.2 డ్రైవర్స్కి 10mm డ్రైవర్స్కి అయితే కనుక 14.2 డ్రైవర్స్ బెస్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ. సో నాయిస్ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఇక్కడ. అండ్ అల్ట్రా లో లేటెన్సీ. సో అల్ట్రా లో లేటెన్సీ ఏంటి అంటే మనకి గేమర్స్కి బాగా యూజ్ అవుతుంది. Z40లో మనకి అల్ట్రా లో లేటెన్సీ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ నాయిస్లో మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు అల్ట్రా లో లేటెన్సీ ఉంటుందని చెప్పేసి. సో మనకి గేమర్స్కి బాగా యూజ్ అయ్యేది ఏంటంటే Z40 మనకి బాగా యూజ్ అవుతుంది. సో డిలే ఉన్నా సరే మనకి బాగా పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాటరీ వచ్చేసరికి మనకి 10 hours బ్యాకప్ అయితే వస్తుంది ఇక్కడ Z40లో. అండ్ నాయిస్ వచ్చేసరికి 6.5 hours. సో విచ్ ఈస్ ఎ మేజర్ ప్లస్ పాయింట్ ఇన్ Z40. అండ్ బ్లూటూత్ వెర్షన్ వచ్చేసరికి 5.2 Z40లో. అండ్ నాయిస్ వచ్చేసరికి 5.3 విచ్ ఈస్ ఎ ప్లస్ పాయింట్ ఇన్ నాయిస్. అండ్ ఫాస్ట్ ఛార్జ్ వచ్చేసరికి రెండింటికి ఫాస్ట్ ఛార్జ్ అయితే ఇచ్చారు. రెండింటికి టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటికి ఉంది. అండ్ వారంటీ పరంగా చూసుకున్నట్టయితే కనుక బౌల్ట్ Z40లో మనకి 1.3 years అయితే ఇచ్చారు, విచ్ ఈస్ ఎ ప్లస్ పాయింట్. అండ్ నాయిస్లో వచ్చేసరికి 1 year అయితే ఇచ్చారు. సో 3 months ఎక్స్ట్రా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మైక్రోఫోన్స్. సో మైక్రోఫోన్స్లో చూసుకున్నట్టయితే Z40లో మనకి డ్యూయల్ మైక్రోఫోన్స్ అయితే ఇచ్చారు. బట్ నాయిస్ వచ్చేసరికి క్వాడ్ మైక్రోఫోన్స్ అంటే 4 మైక్రోఫోన్స్ అయితే ఇచ్చారు. సో విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు నాయిస్ నుంచి. అండ్ ప్రైస్ పరంగా చూసుకున్నట్టయితే కనుక మనకి Z40 వచ్చేసరికి అరౌండ్ 1200 రూపీస్ అయితే పడుతుంది. అండ్ నాయిస్ వచ్చేసరికి అరౌండ్ 1400 రూపీస్ అయితే పడుతుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రైస్లో కూడా మనకి Z40 తక్కువ ఉండే అండ్ ఫీచర్స్లో కూడా నాయిస్ మీద కొంచెం బెటర్ ఫీచర్స్ అయితే Z40లో ఉన్నాయి. బట్ ఎవరికైతే లుక్ అండ్ ఫీల్ అండ్ డిజైన్ కూడా బాగుండాలి, మనకి ప్రీమియం లుక్తో ఉండాలి మాకు అనుకున్న వాళ్ళైతే కనుక నాయిస్కి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ మాకు ఫీచర్స్ మినిమల్గా ఉన్నా పర్లేదు, ఫీచర్స్ ఎక్కువ ఉండాలి, బాగుండాలి అండ్ గేమింగ్ పరంగా కూడా బాగుండాలి మాకు అనుకున్న వాళ్ళైతే Z40కి వెళ్ళండి. బట్ డిజైన్ పరంగా కొంచెం తక్కువగా అనిపిస్తుంది మనకి Z40, అంటే వింటేజ్ మోడల్లా అనిపిస్తుంది. సో నా వరకు అయితే కనుక Z40 ఈజ్ ది బెస్ట్ ఇన్ దిస్ బడ్జెట్ వెన్ కంపేర్ టు నాయిస్. ఎందుకంటే ఒక 2 ఫీచర్స్లో మనకి ఎక్స్ట్రా 200 or 300 కాస్ట్ అయితే కనుక పెట్టలేం కదా. బట్ నాకైతే ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే అల్ట్రా లో లేటెన్సీ. సో గేమర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. సో మనకి ఫీచర్స్ పరంగా చూసుకున్నట్టయితే Z40 ఈజ్ ద కింగ్ అండ్ నాయిస్ అనేది కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్.